ఇప్పుడు ఇందులో ఏసీ ఎక్కర్లేదు, ఫ్యాన్ ఎక్కర్లేదు, దుప్పటి ఎక్కర్లేదు. వర్షం వచ్చినా ఎండ కాసినా 45 degrees అయిపోయినా రేపు పొద్దున్న ఏసీతో పని లేదు. చల్లగా ఉంటుంది. ఎంత బయట ఎండ వేడెక్కిపోతుందో లోపల అంతా చల్లగా ఉంటుంది అన్నమాట. ఇలా స్లాబ్ వేస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే స్లాబ్ వేసి ఇంట్లో పడుకున్నాం అనుకోండి, నిద్రాట, మనశాంతం ఉంటుంది, అన్నీ ఉంటాయి, డబ్బులు బంగారం అన్నీ ఉంటాయి, అందరూ హ్యాపీగా ఉంటారు. కానీ నిద్రాట ఎందుకు పట్టదంటే ఈ స్లాబ్ ఇలా ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, పడుకునేది ఉంటుంది, నిద్ర పట్టినప్పుడు. అందుకే మన వాళ్ళు రాబోయే రోజుల్లో ఎవరికైతే మట్టిల్లు ఉంటుందో, ఎవరికైతే ఒక పావు ఎకరం అర ఎకరం కూరగాయలు పండించుకునే ప్లేస్ ఉంటుందో వాడు రిచ్ పీపుల్. అది స్టేటస్ సింబల్ రేపు పొద్దున్న. అటాచ్డ్ వచ్చేటికి మనకి అటాచ్మెంట్ పోయింది అందరూ విడిపోయాయి అనమాట. రేపు పొద్దున ఇంకో బంపర్ ఆఫర్ ఉంటుంది, అటాచ్డ్ మీ ఇంట్లోనే మీకు దహన కార్యక్రమం చేసేస్తాం, అది కూడా వచ్చేస్తామంట. ఇంకా వెళ్ళక్కర్లేదు. అలాగే నమస్కారం. మనకు ఆరోగ్యం 100 ఏళ్ళు హాయిగా ఉండాలంటే ఇల్లే స్వర్గం అని చెప్తారు. ఇల్లుని మనం అంత బాగా కట్టుకున్నాం అనమాట. అంటే ఇంట్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా, శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండేది ఇంట్లో. ఆ ఇల్లు కూడా అసలు ఎలాంటి కాంక్రీట్ లేకుండా మట్టితో కట్టిన ఇల్లులు ఉండేవి. మనకి అన్నీ మట్టితో కట్టుకున్నాం మనం. మట్టి, చెక్క, ఇంకా వాడితే పింగాని అలా ఏంటంటే ఓన్లీ మట్టి చెక్కతోనే మన ఇళ్ళని కట్టుకునేవాళ్ళం. ఆ మట్టితో ఇటుకలు, మట్టితో పెంకులు, చెక్కల కర్రలతో దూలాలు, పైన వాసాలు, గుమ్మాలు, కిటికీలు కూడా చెక్కలతోనే. ఎక్కడ అసలు సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ లేకుండా మనం ఇల్లు కట్టుకునేవాళ్ళం అనమాట. అంటే ఎవరి ఇల్లు కట్టుకునేవారు. ఇల్లు కట్టుకోవడానికి పెద్ద ఇంజనీర్లు అదేం అక్కర్లేదు. చక్కగా ఇల్లు ఇటుకలు చేసుకున్నారు, ఇల్లు కట్టేసుకున్నారు. ఇందులో కొన్ని సింపుల్గా అయిపోయి ఉంటే ఏమో 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి ఇల్లు. కొన్ని ఇళ్ళు ఉంటాయి మట్టి ఇల్లు, అవి 100, 150, 200 ఏళ్ళు కూడా ఉంటాయి అనమాట. మండు వేళ్ళు అనుకుంటాం. అలాగే మట్టి ఇల్లు కూడా మనం ఒక 200 ఏళ్ళు ఉండొచ్చు. 150 ఏళ్ళు గ్యారంటీ పక్క. మెయింటైన్ చేసుకుంటే 200 ఏళ్ళు కూడా ఉంటాయి. ఏమో ఇక్కడ కట్టే విధానం ఏంటంటే ఇది మట్టి, ఇది మామూలుగా బంక మట్టి అనమాట. యాక్చువల్గా ఏ మట్టినైనా ఇటుక చేసేయచ్చు, బంక మట్టి ఉండాలని లేదు. ఆ మట్టిని బట్టి ఆ మట్టిలో బంక శాతం ఎంత ఉంది, ఆ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంది మట్టిని చూసి అది బాగా బంక ఉందనుకోండి ఇసుకేస్తారు, అసలు బంక లేదనుకోండి బంక మట్టి వేస్తారు. అలా మట్టిని ఒక ఫార్ములా ఉంటుంది. ఆ బంక వచ్చేలాగా ఆ చెరువు మట్టి, ఆ బంక మట్టి, కొద్దిగా ఇసుక పగిలిపోకుండా ఇలా వేసి బాగా కుమ్ముతారు. కుమ్మేటప్పుడు గడ్డి, కొబ్బరి పీచు ఇలాంటి వేసి కుమ్ముతారు అనమాట. కుమ్మి ఇటుక చేస్తే గడ్డి లోపల ఉండడం వల్ల ఇటుక ఇరిగిపోదు అనమాట. ఇలా గడ్డి ఉండడం వల్ల ఏమవుద్ది, ఇటుకని ఇరక్కుండా చేస్తారనమాట. ఇలా పచ్చిటికి కాల్చక్కర్లేదు, ఇది కాల్చకుండా ఇలా పచ్చిటి కింద మాత్రం రాళ్ళతో బేస్మెంట్ కడతారు. ఇక బేస్మెంటే దీనికి స్ట్రక్చర్కి బేస్మెంటే మెయిన్. ఇది 1.5 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల లోతు పునాది, పైన మళ్ళీ ఇంకో 1.5 అడుగుల, అంటే 3 అడుగులు ఎత్తు. 1.5 అడుగుల వెడల్పు, 3 అడుగులు ఎత్తు వస్తుంది లోపల కింద నుంచి. ఇది పునాది, ఇంత వెడల్పు పునాది. దీని మీద ఇది 2 అడుగులు ఇటుకే, 1 అడుగు 2 అడుగు ఇటుక అనమాట. 1.5 అడుగులు 2 అడుగులు అనుకుంటుంది. ఇది 1 అడుగు 2 అడుగున్నర ఇటుక. ఇది అయితే 18 అంగుళాలు గోడ. ఇది 18 అంగుళాలు. ఇది ఏం చేశారు, ఇటుకలు చేసాం కదా, ఇటుకలు ఎండబెట్టేసుకున్నాం. ఎండబెట్టేసిన ఇటుకలకి మళ్ళీ చెరువు మట్టి తెచ్చుకుని బంక మట్టి దాన్ని కుమ్మి, దానికి కూడా ఇసుక బంక మట్టి వేసి కుమ్మి ఈ అడుసు మట్టి తయారు చేసుకుంటారు. అడుసు మట్టి చేసుకొని ఈ అడుసు వేసి మనం సిమెంట్ ఎలా వేస్తాం అలా ఈ అడుసు మట్టి వేసి పైన ఇటుక పెట్టేస్తారు. మళ్ళీ అడుసు మట్టి వేస్తే మళ్ళీ పెట్టేస్తారు. ఇదంతా పైన పూస్తారు కదా, ఇక్కడ వరకు అయిపోయింది. అయిపోయిన తర్వాత పైన రూఫ్ వేస్తారు. రూఫ్ ఏంటి, కర్రలతో వేస్తారు, దూలాలతో వేసి వాస్తు ప్రకారం వేసి దానిపైన పెంకు. ఈ పెంకు మరి పాడవకూడదు కదా, ఇది మట్టిదే. రకరకాల పెంకు, బంగాళ పెంకు, ఈ పెంకు, రకరకాల పెంకులు ఉంటాయి. మనకు తెలిసిన బంగాళ పెంకు, ఈ పెంకు. ఫస్ట్ ఈ పెంకు మండు వేలకి మనం పూరం చేసుకునే పెంకు ఇది ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత టెక్నిక్. ఇది ఎలా ఉంది, ఇది నెయ్యడం కూడా ఆర్ట్ అనమాట, వాళ్ళకి కళ. ఇప్పుడు వర్షం పడింది అనుకోండి, ఈ నీళ్ళు ఇందులోకి వచ్చాయి కదా, దీనిలో కిందకి వెళ్ళిపోతాయి. అది చూసారా ఎంత ఇంజనీరింగో. ఇదేమీ పెద్ద ఇంజనీర్ చేసింది కాదు. అప్పుడు మన వాళ్ళు పెంకు ఇలా చేయాలని చేసుకున్నారన్నమాట. ఈ పెంకు ఏం చేస్తారు, చక్కగా నేస్తారన్నమాట ఆ వుడ్ మీద. పైన చెక్క కొట్టి చెక్క మీద మళ్ళీ మట్టి మీద ఈ పెంకులు పేరుస్తారు. ఇది మట్టితో చేసి బాగా కాల్చేస్తారు. కాల్స్తే ఇలా తయారవుతుంది గట్టిగా. ఈ పెంకు పాత పెంకు, ఎప్పుడుది
ఓ మండువేలు ఇప్పేస్తే ఓ 150 ఏళ్ళ క్రితం మండువేలు ఇప్పేస్తుంటే ఆ పెంకు అంతా తెచ్చాను. ఆ పెంకులని వేరించి చక్కగా ఓ లారీతో తెచ్చి పెట్టుకున్నా ఇక్కడ. అలాగే ఆ గుమ్మం కూడా ఆ ఇంటిదే, ఆ కిటికీ దాందే చూపిస్తానే. అయితే ఈ పెంకు పైన వేసేస్తారన్నమాట. చెక్క మీద మట్టేసి మట్టి మీద పెంకులు పెట్టేసి పేర్చేస్తారు. పేర్చేస్తే ఈ పై రూఫ్ 100 సంవత్సరాలు పైబడి ఉంటుంది అనమాట. అప్పుడు ఈ వాల్కి ఏం చేస్తారంటే చూడండి, 150 ఏళ్ళ క్రితం మండువేలు పేస్తే దాని గుమ్మం, ఆ కిటికీ, అలాగే పెంకులు తెచ్చానమాట. తెచ్చి పెట్టాను పక్కన. ఇది మళ్ళీ పాలిష్ చేసి ఇది చేసేస్తే మళ్ళీ నీట్గా టేక్ గుమ్మం, ఇది బర్మా టేకు, మంచి పాలిష్ ఇచ్చి వచ్చేస్తుంది. పైన రూఫ్ వేసేస్తారు పెంకుతో. వేసేసిన తర్వాత ఇప్పుడు అసలు కథ ఉంది. అంటే ఈ గోడ ఒక 100 ఏళ్ళు, 150 ఏళ్ళు, 200 ఏళ్ళు ఉండాలంటే పైన సున్నం ఉంటుంది. శుద్ధ పొడి సున్నం. ఆ సున్నానికి బెల్లం డ్రమ్లో కలిపేసి బెల్లం ఓట తయారు చేసి, ఆ ఓటలో కరక్కాయలు ఉంటాయి. కరక్కాయలు పెచ్చులు మూట కట్టేసి అందులో పడేసి ఒక 2-3 వారాల తర్వాత బాగా కుళ్ళిపోయి ఆ కరక్కాయ రసం అంతా దాంట్లో దిగిపోద్ది. రోజు మూటని ఇలా గుంజుతుంటారు అనమాట. ఈ కరక్కాయల మూటనంతా అందులో వెళ్ళిపోద్ది. కరక్కాయ రసం అంటే గమ్మింగ్ కోసం వేసి ఆ సున్నం, ఆ నీళ్ళు తెచ్చి సున్నంలో వేసి రూపుతారు అనమాట. బాగా జిగురు వస్తుంది. ఆ సున్నాన్ని తెచ్చి పైన 1 అంగుళం మందం పోస్తారు. పూసి శుభ్రంగా కింద గచ్చు కూడా అదే రాళ్ళు కొట్టేసి అందులో వేసి నీట్గా వేసేసి మైనం వ్యాక్స్ తోటి వేస్తారన్నమాట. వ్యాక్స్ పూత పోస్తారు. తేనె మైనం ఉంటుంది, మైనం పూత పోస్తారన్నమాట. నీళ్ళు వేసి కడిగేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ సున్నం పాముతారు కదా, మన ప్లాస్టింగ్ అంటాం. మామూలుగా సిమెంట్ ప్లాస్టింగ్ అయితే 1 ఇయర్ తర్వాత పగులు మొదలవుతాయి. ఓకే, ఈ పైన సున్నం పామేస్తే ఇది లైఫ్ పెరిగిపోద్ది అనమాట. ఇక పగులు వస్తే అదే హీల్ చేసుకుంటుంది. లాకింగ్ సిస్టమ్ అనమాట అది. ఇందులో పాలు కూడా వేస్తారు. వేయడం వల్ల ఏంటంటే కాల్షియం పార్టికల్స్ ఇవన్నీ చిన్న పగుల్లా వచ్చినా అదే మళ్ళీ ఫామ్ చేసేసుకుంటాయి అనమాట. అసలు పగులు రాదు, నున్నగా ఉంటుంది. అసలు మనం ఒకసారి పెడితే ఫినిషింగ్ అద్భుతం అనమాట. గోడ కూడా కడిగేసుకోవచ్చు వాటర్ తోటి. ఇది ఎంత తడిస్తే అంత రాయిలు అయిపోద్ది అనమాట. ఆ పైన వేసే ఆ కోటింగే ఈ గోడకి లైఫ్. అది మాత్రం జాగ్రత్తగా వేస్తారు. కింద గచ్చు కూడా సున్నంతో చేసేస్తారు అనమాట. చేసేసి ఇప్పుడు కిచెన్ ఉందనుకోండి, కిచెన్ పొయ్యి కట్టామనుకోండి, ఆ పొయ్యి దగ్గర ఏమన్నా మరకలై పడతాయి కదా, పడితే మనం డాగు పడిపోద్ది. అందుకని అక్కడ ఏం చేస్తారు, ఆ జీడిపిక్కల నూనె, ఆముదం, తేనెమైను కలిపి ఒక ఫార్ములా చేసి ఆ పైన పోస్తారన్నమాట. ఆ పొయ్యి మీద అది పూసేస్తే ఏమవుతుందంటే నున్నగా తయారైపోయి ఏదైనా పడినా మరక పడదు. తుడిసేసుకోవచ్చు మనక. మా మార్బుల్ మీద తుడిసేయచ్చు అనమాట. అంత టెక్నాలజీ ఉండదు మన వాళ్ళ దగ్గర. అలా వంటింటి దగ్గర ఎలా ఉండాలి, బెడ్రూమ్లో ఎలా ఉండాలి, వాష్రూమ్ ఎలా ఉండాలి. పక్కది వాష్రూమ్, అది యాక్చువల్గా పక్కన కడుతుంది వాష్రూమ్లో ఇంకెక్కడ మేము సిమెంట్ వాడాం. అందులో స్నానం చేసేయచ్చు, ఎన్నేళ్ళైనా పోదన్నమాట. అలా 2 ఇదంతా ఇల్లు కట్టాం కదా, దీని ఉపయోగం ఏంటి? పడుకోవడానికైనా, లేకపోతే ఏదో తల దాచుకోవడానికా? కాదు కదా. తల దాచుకోవడం కూడా ఆరోగ్యంగా దాచారు అనమాట. అంటే బట్ట కట్టినా, అన్నం తిన్నా, పడుకున్నా, తల దాచుకున్నా, అదే దుప్పటి కప్పుకున్నా అన్నీ కూడా ఈ శరీరం 100 ఏళ్ళు దాటి 120 ఏళ్ళు బతికి ఉండేలా కాపాడుకోవడానికి ఆ చేసే ప్రతి పని వెనుక సైన్స్ ఉండేది అనమాట. మన ఆరోగ్యాన్ని పరీక్షించే సైన్స్ ఉండేది అందులో. ఈ ఇల్లు ఇలా కట్టుకోవడానికి కారణం ఏంటంటే, ఇంత మందంతో ఇంత మట్టితో కట్టుకోవడం వల్ల ఈ ఇల్లు టెంపరేచరు బయట వెచ్చగా ఉందనుకోండి, 40 degrees వేడి ఉందనుకోండి, లోపల మనకి 22 degrees 24 degrees లేకపోతే 20-24 మధ్యలో ఆ మెయింటైన్ చేస్తారన్నమాట. అంటే అంత టెంపరేచర్ మనకు చాలు. అంతకి ఎక్కువ ఉన్నా మనం ఉండలేము, అంతకు తక్కువ ఉన్నా శరీరం జబ్బు చేసేస్తుంది. అందుకని మనకి ఎంత ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుందో అంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, అలాగే శీతాకాలం ఏదో మైనస్కి వెళ్ళిపోతుంది అనుకోండి, ఇక్కడ లోపల మనకి ఎంత కావాలో 16 నుంచి 18, 20, 22 మధ్యలో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తామన్నమాట. అది చూసారా ఆ నేచర్ గొప్పతనం. అంటే మన వాళ్ళ సైన్స్ అది. అంటే అంత సైంటిఫిక్గా కట్టేవారు ఇల్లు. ఇప్పుడు ఇందులో ఏసీ ఎక్కర్లేదు, ఫ్యాన్ ఎక్కర్లేదు, దుప్పటి ఎక్కర్లేదు, చక్కగా ఉండొచ్చు అనమాట. ఈ వర్షం వచ్చినా, ఎండ కాసినా, 45 degrees అయిపోయినా రేపు పొద్దున్న ఏసీతో పని లేదు, చల్లగా ఉంటుంది అనమాట. ఎంత బయట ఎండ వేడెక్కిపోతుందో లోపల అంతా చల్లగా ఉంటుంది అనమాట. అది ఇల్లు. ఇప్పుడు మనం కట్టే ఇల్లు వాసిపోతాయి. ఫ్యాన్ 2 నిమిషాలు తిరగకపోతే చచ్చిపోతాం. వేసవకాలం ఏసీ 1 నిమిషం ఆగిందా పోయేమే, ఉండలేము. 2 సిమెంట్ బిల్డింగ్ లైఫ్ 50 ఏళ్ళు ఉంటే గొప్ప. ఇంజనీర్స్ చెప్తారు 50 ఏళ్ళ నుంచి ఉండదని, పడైపోద్ది అనమాట. బాగా కట్టుకుంటే ఒక 60 ఏళ్ళు ఏదైనా బీటలు వచ్చేస్తాయి. 2 ఈ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ మట్టి ఇంట్లో, రాతితో కట్టిన ఇంట్లో, గుహల్లో ఒక పాజిటివ్ ఎనర్జీ నిరంతరం ఉంటుంది. 100 సంవత్సరాలు ఉంటాయి. కానీ కాంక్రీట్ జంగిల్లో మీకు మ్యాక్సిమం ఒక ఎనర్జీ మహా ఉంటే ఒక 1 year, 2 years, 3 years
లేదా ఒక 5 years మీరు ఇంకా లోపల దూపాలు గేపాలు పూజలు హోమాలు అభిషేకాలు అలాంటి అంతా స్పిరిచువల్గా ఉన్నారనుకోండి కొంత 10 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత అంతా నెగిటివ్ ఎనర్జీ. ఎందుకంటే మనం అన్ని స్లాబ్లు వేసుకుంటాం కదా, స్లాబ్కి ఇలా దానికి చాలా తేడా ఉంది. ఇలా స్లాబ్ వేస్తే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే స్లాబ్ వేసిన ఇంట్లో పడుకున్నాం అనుకోండి నిద్రాటలు మనశాంతం ఉంటుంది, అన్నీ ఉంటాయి, డబ్బులు బంగారం అన్నీ ఉంటాయి, అందరూ హ్యాపీగా ఉంటారు, కానీ నిద్రాటలు ఎందుకు పట్టదంటే ఈ స్లాబ్ ఇలా ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, పడుకునేది ఉంటారు, నిద్ర పట్టనేది. అందుకే మన వాళ్ళు గడ్డిళ్ళు కట్టినా తాటాకిళ్ళు కట్టినా పెంకుటిల్లు కట్టినా కోట కట్టినా ఏం కట్టినా పైన వచ్చేటికి ఈ షేప్ దింపేవారు. ఒక 3 అంతస్తులు వేసేసి స్లాబ్లు పైన లాస్ట్ ఫైనల్ ఇలా వేసామనుకోండి అదంతా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట, పైనుంచి కాస్మిక్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మనం శారీరకంగా ఇది మనకి శారీరకంగా కాపాడితే ఈ షేప్ మానసికంగా కాపాడుతుంది, మన యాస్ట్రల్ బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. అలా ఏంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే ఇలా గోపురం మన గుళ్ళు గోపురాలు ఎందుకు ఉన్నాయంటే అన్నీ ఈ షేప్ ఎందుకు ఉంటాయంటే ఇల్లు కానీ పాకలు కానీ అన్నీ ఇలా ఉంటాయి, ఇలా కానీ రౌండ్గా కానీ ఏదన్నా ఇలా ఉంటాయి, మనకి ఇలా లేవు. అందుకు ఆ షేప్ దింపడానికి కారణం ఆ పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం. అలా ఉన్న ఇంట్లో మనం ప్రశాంతంగా ఎక్కువ రోజులు గడపగలం ఉండగలం. అందుకే అలా ఉండడం వల్లే అందరూ పాజిటివ్గా ఉండడం వల్లే ఉమ్మడి కుటుంబాలు చాలా కాలం ఉన్నాయి. ఎప్పుడైతే స్లాబ్లకు వచ్చామో విచ్ఛిన్నం అయిపోయి ఇది ఒక రీజన్ ఖచ్చితంగా నేను చెప్తాను దాని గురించి. అయితే స్లాబులు వచ్చాకనే ఉమ్మడి కుటుంబాలు పోయాయి. అలా మనం ఇల్లే స్వర్గసీమ అంటాం. అలా ఇంత చిన్న ఇల్లు చాలు ఒక మనిషి బతకడానికి, ఒక ఫ్యామిలీ, ఒక 2 ఓడి పిల్లలు బతకడానికి. ఇది ఎక్కువ ఇంద్రభవనం అనడానికి. చక్కగా ఇందులో కిచెన్ సెట్ చేసుకోవచ్చు, బెడ్రూము, ఇలాగ పక్కన వాష్రూమ్ పెట్టుకున్నాం. చక్కగా ఇంత చిన్న దాంట్లో చుట్టూ మొక్కలు 4 కూరగాయ మొక్కలు వేసుకుంటే అసలు జీవితం ధన్యం అయిపోతుంది అన్నమాట. రేపు పొద్దున్న చెప్తాను చూడండి, ఇప్పుడు దాకా మనకి విల్లాలు పెద్ద పెద్ద భవనాలు ఉంటే మనం స్టేటస్ సింబల్. రాబోయే రోజుల్లో ఎవరికైతే మట్టిల్లు ఉంటుందో, ఎవరికైతే ఒక 1/2 ఎకరం 1/2 ఎకరం కూరగాయలు పండించుకునే ప్లేస్ ఉంటుందో వాడు రిచ్ పీపుల్. అది స్టేటస్ సింబల్. రేపు పొద్దున్న వాడు ధనికుడు అనమాట. ఎవరికైతే మట్టిల్లు ఉంటుందో వాడు అది స్టేటస్ సింబల్ రేపు పొద్దున. ఇప్పుడు బంగారాలు పెట్టుకుని లేకపోతే పెద్ద విల్లాలు కట్టుకుంటే ఎంత బెంజ్ కారు కొనుక్కుంటే ఎంత స్టేటస్ సింబలో, రేపు పొద్దున ఎవరికైతే గొర్రెబండి ఉంటుందో, ఎవరికైతే మట్టిల్లు ఉంటుందో, ఎవరికైతే వ్యవసాయం ఉంటుందో వాడు స్టేటస్ సింబల్, వాడు రాజు. ఓకే, అలా మన పిల్లల్ని రాజులా చేయాలంటే వీటికి కోట్లు ఖర్చు పెట్టక్కర్లే. రేపు పొద్దున కోట్లు ఖర్చు అవుతుంది దీనికి. ఇప్పుడు కట్టుకుంటే 200 ఏళ్ళు ఉంటుంది, 3-4 తరాలు చూసేస్తుంది ఇది. అందుకు మనం ఇలాంటివి కట్టే ప్రయత్నం చేసామనుకోండి. 2 దీనివల్ల వాతావరణం కలుషితం అవ్వదు, ఈ పంచిపోతాలుని పొల్యూట్ చేయం మనం. 2 ఈ వాతావరణం ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది, శీతాకాలం వేసవికాలం వర్షాకాలం సైకిల్ కూడా కరెక్ట్గా రొటేట్ అవుద్ది అనమాట. అంటే దీనివల్ల పొల్యూషన్ కూడా ఉండదండి, ఏ పొల్యూషన్ ఉండదు. ఇన్ని ఉపయోగాలు ఉంటాయి మనకి. ఇల్లు ఎప్పుడు కూడా ఇల్లు ఉండడానికి ఒక ఇల్లు, దేవుడికి ప్రత్యేకంగా ఇల్లు, అలాగే వాష్రూమ్ ప్రత్యేకంగా ఇల్లు, వంటకి వంటిల్లు, అలా మనకి ఇల్లు విడివిడిగా ఉండేవి అనమాట. అటాచ్డ్ లేవు ఎప్పుడు. సో ఇప్పుడు నేను అటాచ్డ్ వచ్చాక అటాచ్మెంట్ పోయింది. అటాచ్డ్ వచ్చాక కిచెన్ అటాచ్డ్ వచ్చింది, కిచెన్ వంటిల్లు అటాచ్డ్ వచ్చింది, వంటగది అయింది, వంటగది అయ్యాక అందరం కలిసి తినడం పోయింది, అటాచ్మెంట్ పోయింది. అలాగే అటాచ్డ్ వచ్చేటికి మనకి అటాచ్మెంట్ పోయింది, అందరం విడిపోయాం అనమాట. అన్నీ ఉంటాం, అందులో 4 ఉంటాం, 4కి కలిసి మాట్లాడే టైం ఎంత ఉంటుంది? అటాచ్మెంట్ ఏం లేదు, 0. ఎదురు పడితే మాట్లాడకుండా ఉంది పరిస్థితి. అలా ఏంటంటే అటాచ్ పెట్టుకోవాలంటే అటాచ్మెంట్ పోయింది, కానీ ఇవన్నీ కొంచెం విడివిడిగా దూరంగా ఉండాలన్నమాట. అంటే ఎంత దారుణం రేపొద్దున పరిస్థితి ఎలా అయిపోద్దంటే, అటాచ్డ్ బాత్రూమ్ సరే బెడ్రూమ్ పక్కనే పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆ పక్క అంత దూరం వెళ్ళి ఓపిక కూడా లేకుండా పోయింది. మనకి కిచెన్ పని లేదు, ఇంకా రేపు కిచెన్ రూమ్లు ఉండవు, కిచెన్ రూమ్లో ఎత్తేస్తారు. ఇంకన్నీ బయట నుంచి వస్తాయి, మనకి అన్ని ప్యాకెడ్ ఫుడ్డే వస్తుంది. డాక్టర్లు రాస్తారు, కొన్ని తినడమే, లేదా ఆర్డర్ పెడతాం, టీవీ చూస్తా తినేస్తాం. రేపొద్దున బంపర్ ఆఫర్లు ఎలా ఉంటాయండి మీకు? స్విగ్గీ జొమాటో లాంటి వాళ్ళు మీరు ఆర్డర్ పెడితే మేము వచ్చి మీకు తినిపించేసి కడిగేసి వెళ్ళిపోతాం అని చెప్తారు. బంపర్ ఆఫర్ అనమాట. రేపొద్దున ఫర్నిచర్ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా అండి? అటాచ్డ్ బెడ్ విత్ కమోట్ ఇస్తారన్నమాట. రేపొద్దున ఇంకో బంపర్ ఆఫర్ ఉంటుంది, అటాచ్డ్ మీ ఇంట్లోనే మీకు దహన కార్యక్రమం చేసేస్తాం, అది కూడా వచ్చేస్తామంట. ఇంకా వెళ్ళక్కర్లేదు. అది పరిస్థితి. ఎందుకంటే పిల్లలందరూ అమెరికాలో ఉంటారు, ఇక్కడే ఉంటాం కాబట్టి ఇవన్నీ ఇలాంటి సౌకర్యాలు వచ్చేస్తాయి. అన్నీ ముందే డబ్బు కట్టేసి ఉంటాం, రాగానే వచ్చి స్విచ్ చేసి పోతారు అన్నమాట. నమస్కారం.